తల్లిని పట్టించుకోవడంలో, తల్లిదండ్రులను పట్టించుకోవడంలో యేసుప్రభు మంచి మాదిరి ఉంచాడు ఆయన. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళు ఉంటారేమో. ఏముందండి, మాకేం చేయలేదని, మాకేం ఇవ్వలేదని, జన్మ ఇవ్వలేదా వాళ్ళు, అంతకన్నా ఇంకేం కావాలి నీకు? వాళ్ళని ప్రేమించద్దా తల్లిదండ్రుల్ని? ఉదయం వచ్చే వరకు నీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు సిలువలో 3వ మాటగా మరియమ్మతో మాట్లాడిన మాట కావచ్చు, యోహాన్తో మాట్లాడిన మాట కావచ్చు, మానవ బంధాల పట్ల ప్రభు ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాడో, ఆసక్తిని కలిగి ఉన్నాడో మనకు తెలియజేసే మాట అది. ప్రేమ ప్రేమ ప్రేమ. మీరు ప్రేమలో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి. యేసయ్య ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అలాంటి ప్రేమలో ఎదుగుదామా? ఎవరి మీద ద్వేషం ఉందా మీకు? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన ఉందా? నేను బతుకుతుందే దానికోసం వెస్లీ గారు అనుకుంటున్నావా? లీవ్ ఇట్ ఆఫ్ టుడే. వదిలిపెట్టేదాన్ని. ఎందుకోసం తెలుసా? వాళ్ళకి ఎంత ప్రయోజనమో తర్వాత సంగతి, కానీ వాళ్ళకన్నా ముందు నీకే ప్రయోజనం. ప్రేమ కలిగి ఉండడం ద్వారా నీవే దీవెన పొందుతావు.